ఆశీర్వాదాలు ఇస్తాడు దేవుడు. అయితే నువ్వు దేవునికి ఇచ్చే ప్రాధాన్యతను బట్టి నువ్వు గొప్ప చేయబడతావు. నీ హృదయంలో దేవునికున్న స్థానాన్ని దేవుడు చూస్తాడు, విలువలు చూస్తాడు, విధేయత చూస్తాడు ప్రియులారా. కాబట్టి ఇక్కడ అబ్రహాము దేవుని మాట వినినందున, అక్కడ రాయబడిన మాట, దేవుని మాట వినినందున. రెండవది వినుదీయనందున. రెండు మాటలు కనబడతాయి ఇక్కడ. ఒకటి దేవుని మాట వినినందున, దేవునికి ఇచ్చుటకు వెనుదీయనందున. ఈ రెండు విశ్వాస జీవితములో చాలా శ్రేష్టమైనటువంటివి ఈ రెండు ప్రియులారా. దేవుని మాట వినే విషయంలో, దేవుడు చెప్పినది దేవుడు చెప్పిన విషయంలో వెనుదీయకుండా చేసే విషయంలో. భార్యను సంప్రదించలేదు, అతను కూర్చొని తలబట్టుకొని ఏడవలేదు, ఇది నా వల్ల కాదు అని అనలేదు ఆయన ప్రియులారా. కాబట్టి దేవుడు అతన్ని ఆశీర్వదించడానికి కారణం ఉంది. కాబట్టి నీ జీవితంలో నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడాలనే ఆశ ఉంటే కారణాలు పెట్టుకో, నీ దగ్గర కారణాలు పెట్టుకో. బైబిల్ గ్రంథంలో అది యోబు కావచ్చు, యేసేపు కావచ్చు, అది షడ్రక్ మేషక్ అబేద్నెగో కావచ్చు, దావీదు కావచ్చు, వారి జీవితాలలో వాళ్ళు ఆశీర్వాదాలు పొందుకోవడానికి కారణాలు కనబడతాయి. కారణాలు, ఆ కారణం వలన, ఆ భక్తి వలన దేవుడు అతన్ని ఆశీర్వదించును, దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను, దేవుడు అతన్ని గొప్ప చేసెను. ఇలాంటివి మనకు కనబడతాయి ప్రియులారా. కాబట్టి ఊరికే మనం ఏదో దేవుని పేరు పెట్టుకున్నంత మాత్రాన ఆశీర్వాదాలు మనకు వచ్చేవు, దేవుని దీవెనలు మనకు వచ్చేవు. దేవుని వాక్యములో తేటగా రాశాడు అబ్రహాము జీవితాన్ని బట్టి, నీవు నా మాట వినినందున. నువ్వు ఎన్ని విషయాలలో వింటూ ఉన్నావో అంతే నువ్వు దేవుని చేత హెచ్చించబడతావు, దీవించబడతావు. కాబట్టి ఈ మాట నీ జీవితానికి ఎంత అవసరమో ఈ రాత్రి ఆలోచించాలా. దేవుడు నిన్ను నిశ్చయంగా ఆశీర్వదించాలంటే, గొప్ప చేయాలంటే, వర్ధిల్ల చేయాలంటే దేవుని మాట వినడం అనే కారణం పెట్టుకో. నీ జీవితంలో దేవుని మాటను వినడం కారణంగా పెట్టుకో. చూసారా?